హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో పన్నీర్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 250 గ్రాముల వరకు ఫ్రెష్గా ఉన్న పన్నీర్ని తీసుకోండి. దీనిని మీకు నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను పన్నీర్ని ఈ సైజులో తీసుకుంటున్నాను. పన్నీర్ మొత్తాన్ని ఒకే సైజులో క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, ఈ 4టిని వేసుకొని మొత్తాన్ని బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ని ఇందులోకి యాడ్ చేసుకొని పన్నీర్ మొత్తానికి మసాలా పట్టే విధంగా టాస్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా టాస్ చేసుకొనైనా మిక్స్ చేసుకోండి, లేదంటే స్పూన్ తోటైనా జాగ్రత్తగా పన్నీర్ బ్రేక్ అవ్వకుండా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మసాలా కలిపి పెట్టుకున్న పన్నీర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పన్నీర్ని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ బాగా వేగాల్సిన అవసరం లేదండి, జస్ట్ 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ పన్నీర్ బాగా వేగితే టేస్ట్ అంతగా బాగోదండి. 2 నిమిషాల పాటు పై లేయర్ కొంచెం ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ నుంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే బాండీలో 2 పెద్ద ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ 50% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ 50% కుక్ అయిన తర్వాత ఇందులోకి 2 పెద్ద టమాటాలని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. ఈ విధంగా టమాటాలు ఉల్లిపాయలు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా వీటిని చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని స్మూత్ పేస్ట్ లాగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మిక్సీ పట్టారంటే ఇలా స్మూత్ పేస్ట్ అనేది మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 యాలకులు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని ఇందులోకి వేసుకోండి. ఆనియన్ టమాటాని మనం ఆల్రెడీ వేయించి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల వరకు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసుకోండి. ఇలా స్పైసెస్ వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటకుండా చూసుకోవాలి. అడుగు అంటిందంటే మనకి టేస్ట్ అంతగా బాగోదు. నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగినంతగా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేస్తున్న వీడియో క్లిప్ మిస్ అయింది. నేను ఇక్కడ 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి. మూత పెట్టుకొని 3 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది దీనికంటే ఇంకా థిక్గా ఉండాలంటే మరో 2 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోండి. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో దీన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని జాగ్రత్తగా కలపండి.
ఆ కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చండి. ఇది థిక్గా కావాలా లూజ్గా కావాలా అనేది దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని కుక్ చేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తాన్ని ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని తీసుకొని ఈ విధంగా చేతితోటి నలిపి యాడ్ చేసుకోండి. మేతి అవైలబుల్గా లేనట్లయితే దాని ప్లేస్లో 1/2 టీ స్పూన్ వరకు వేయించిన మెంతుల పొడిని వేసుకోండి. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతోటి కలుపుకొని 1 నిమిషం పాటు దీన్ని కుక్ చేసుకోండి. అంతేనండి, మనకి రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ అనేది రెడీ అయింది. ఇది రైస్లోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.